మనం ప్రభు సన్నిధిలో సాగిలపడుటకు దేవుడే నాకు ఈ సమయం ఇచ్చాడన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా బలమయ్యా దేవుడితో అసలు సంబంధం లేదన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దానికి కూడా ఉన్నారు కొంతమంది. మన బలము కానే చెప్పాలందరూ, మన బలము మన వయసు కానే, మనకున్న ఆస్తిపాస్తులు కానే, మనకున్న అందము కానే, కేవలము దేవుని కృప. చెప్పాలి, దేవుని కృపను బట్టి మనం అందరము సజీవులుగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. గత 2 కూడికల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రతి విశ్వాసికి శరీరములో ఉన్న అవయవాలు లోకస్తుల వంటివిగా ఉండకూడదని చెప్పుకున్నాము. ఏమేమిటియో చెప్పాలి. మన కన్నులు వేరు, లోకస్తుల కన్నులు వేరు. మన చేతులు వేరు, లోకస్తుల చేతులు వేరు. మన మనస్సు వేరు. చెప్పాలి, లోకస్తుల మనస్సు వేరు. మన యొక్క హృదయము వేరు, లోకస్తుల హృదయము. అన్ని మార్పు చెందుతూ ఉండాలి. ఇలా 5 విషయాలు చెప్పుకున్నా. చెప్పండి, ఏమేమిటివి? కన్నులు, హృదయము, మనసు, చెవులు, అట్లాగే నోరు. చెప్పాలి, ఏంటిది? మన నోరు వేరు. చెప్పండి, లోకస్తుల నోరు వేరై ఉండాలి. లోకస్తుల్లాగా మనం మాట్లాడకూడదు. లోకస్తుల్లాగా మన నోటిని మనము ఉపయోగించకూడదు. దేవుని మహాకృపను బట్టి మన అవయవాలన్నీ కూడా లోకస్తుల్లాగా చెప్పాలి ఉండకూడదు. ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములు, అంటే మన శరీరములను దేవునికి, సగం మంది చెప్పాలా, ఏం చేయాలి? సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకుంటే నీ అవయవాలన్నీ ఎవరివి? చెప్పండి, దేవునివి. నీవి కానే కాదు. భక్సింగయ్య గారు ఒకసారి ట్రైన్లో వెళ్తా ఉన్నారట. ట్రైన్లో వెళుతూ ఉంటే 4 కూర్చున్న ట్రైన్లో పేకాట ఆడుతూ ఉన్నా. నీకు కూడా ఏమంటావా సార్ పేకలని అంటే ఆయన అన్నాడట వాళ్ళతో, అయ్యా ఆ పేకలు ముట్టుకోవటానికి నాకు చేతులు లేవు. వాళ్ళందరూ పేకలు అట్లేసి, అదేం తమాషాడుతున్నావు మాతో? చేతులు ఉంచుకొని నువ్వేమంటున్నావు? చేతులు. అయ్యా చేతులు ఉన్నాయి, కానీ ఈయన 2 చేతులు ఉన్నాయి కాదు, ఈయన 2 చేతులు దేవునివి. ఒప్పుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మన 2 చేతులు ఎవరివి? దేవునివి. గుర్తుంచుకోవాలి. చూడండి, 6వ తెరవబడవలసిన అంశం మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3:16 చదవాలి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చాను. అప్పుడు ఆకాశము తెరవబడిన కన్నులతో, తెరవబడిన చెవులతో, తెరవబడిన హృదయముతో, తెరవబడిన మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఏమేమి తెరవబడాలి? మెట్టుకు మన కన్నులు చెప్పాలి తెరవబడాలి, మన హృదయము తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి, మన నోరు తెరవబడాలి. అప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడుతుంది. మొదటి రాజులు 18వ అధ్యాయము 38వ వచనం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా దేవుని అగ్ని
దిగి అనగా ఆకాశము నుండి దిగింది. ఏలియా ఎలాంటోడు అమ్మా? ఆ మాట కూడా బైబిల్లో ఉంది. యాకోబు రాసిన పత్రిక చూడాలి, 5వ అధ్యాయంలో. ఏలియా ఎవరంట? అందరూ చెప్పాలి, మన వంటి స్వభావము కలవాడు. కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడి అగ్ని పైనుండి ఏమైంది? దిగి వచ్చింది. ఆమేన్. ఎందుకో తెలుసా? ఏలియా కన్నులు చెప్పాలి తెరవబడ్డాయి. ఏలియా మనస్సు చెప్పాలి తెరవబడింది. ఏలియా హృదయము తెరవబడింది. ఏలియా యొక్క నోరు తెరవబడింది. సో కాబట్టి ఆయన ప్రార్థనకు చెప్పాలి ఆకాశము తెరవబడింది. ఆమేన్. చాలా మంది ప్రార్థనకు జవాబు రాలేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కన్నులు తెరవబడలా, నీ హృదయము తెరవబడలా, నీ మనసు తెరవబడలా, నీ నోరు నీ కంట్రోల్లో. చూసారా? ఒకతను వచ్చి అరే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడురా అని అడగాలి పిల్లోడిని కదా. వాడేమడిగాడు? అదే భాష, అదే అర్థం వచ్చే రీతిలో ఇంకో రీతిగా అడిగాడు. అరే మీ అమ్మ మొగుడు ఎక్కడికి వెళ్ళాడురా అన్నాడు. అమ్మకు మొగుడు ఉన్నాడు, వాస్తవమే. ఇప్పుడంతా చెప్పుకునేలా హస్బెండులు భర్తలు అవి కాదు, పూర్వపు మాటలు. మీ అమ్మ మొగుడు, మా అమ్మ మొగుడు. మా నాన్న ఊళ్ళోకి వెళితే ఏమని వాళ్ళు తెలుసా? మాల పిచ్చోడు. ఎవరండి? నేను వెళ్తుంటే స్కూలుకు మాల పిచ్చోడు కొడుకు. అంటే మాల అనేది కులము, పిచ్చయ్య అనేది ఆయన పేరు, రెండు కలిపి మాల పిచ్చోడి. అలా ఉండే ఎప్పట్లో. మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా ఇంట్లో అనగానే ఆమె వచ్చి తపా రెండు బీకి. భాష అదే, అర్థం అదే, కానీ అడగవలసిన రీతిలో చెప్పాలి. నువ్వు కూడా దేవుణ్ణి అడగవలసిన రీతిలో క్రమములో అడిగితే దేవుడు అందరికీ ధారాళముగా జవాబునిచ్చే దేవుడు. ఎందుకు రావట్లే కొంతమందికి? నీ నోరు కంట్రోల్ లేదు. ఆయనకు ఆ మాటలు అనకపోతే దెబ్బలు పడేయి కాదు. నోరు కంట్రోల్లో ఉండదు కొంతమందికి. మనసు చెప్పాలి కంట్రోల్ ఉండదు, హృదయము కంట్రోల్ ఉండదు, ఆలోచనలు కంట్రోల్ ఉండదు. ప్రార్థనకు జవాబు చెప్పాలి రాదు. ఆమేన్. ఆకాశము తెరవబడింది. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. నువ్వు నేను ప్రార్థన చేస్తే కూడా తప్పకుండా దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించువాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఆకాశము తెరవబడే స్థితిలోనికి ప్రార్థనలో ఎదుగుదుముగాక. ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55, 56 వచ్చిన. అపోస్తులు 7. అయితే అతడు పరిశుద్ధాత్మ చేత నిండుకునిన వాడై ఆకాశము వైపు తేర చూసి దేవుని మహిమను, యేసయ్య దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండుట చూశాడు. ఆమె స్టెఫెన్ను పట్టుకున్నారు, రాళ్లతో కొడుతున్నారు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. పైకి చూస్తున్నాడు. ఆమె నా విశ్వాస జీవితంలో కొన్ని మార్లు పరిస్థితులు తారుమారవుతాయి. ఆరోగ్యము తారుమారవుతుంది, ఆర్థిక స్థితి తారుమారైతే అసలు అవకాశము లేదన్న పరిస్థితి వచ్చింది. నువ్వు అప్పుడు చూడవలసింది ఎక్కడికో తెలుసా? ఆకాశము వైపు. ఆకాశము వైపు నీ కన్నులెత్తితే దేవుడు అక్కడ నుండి నీకు ఆకాశము తెరవబడిన స్థితిలో నిన్ను దర్శించి బలపరిచే దేవుడు. స్టెఫెను చనిపోయే పరిస్థితిలో ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తా ఉన్నాడు. ఎవరు కనపడ్డారు? యేసయ్య కనపడ్డాడు. ఆమేన్. పరిస్థితులు మారినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళమాక, ఎవడు నిన్ను ఆదరించాడు. ఇది వాస్తవము. పరిస్థితులు తారుమారైపోయి అనారోగ్యపు పరిస్థితులు నిన్ను వెంబడిస్తుంటే మనుషుల దగ్గరికి నువ్వు వెళితే ఏ ఒక్కడు నీ వైపు చూడడు,
చెప్పాలి. నిన్ను ఆదరించడు, నిన్ను ఆదుకోడు, వీడు మా వాడు అని చెప్పనే. అన్నీ బాగున్నప్పుడే మనుషులు నీ దగ్గరికి వస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను మెచ్చుకుంటారు, నీ ఎడల అన్ని విషయాలలో ప్రేమను చూపిస్తారు. నీ పరిస్థితులు మారినప్పుడు దేవుడు తప్ప నీకెవరు దిక్కు లేనే. దావీదు భక్తుడు అంటాడు 61వ కీర్తనలో, నా కాశ్యము వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు. చాలా మార్లు ప్రార్థించే వాళ్ళకు తెలుస్తుంది ఈ సత్యం. నీకన్నీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఏ ఒక్కరు నీ వద్దకు. ఒకరోజు నేను చెన్నైలో మద్రాసులో రైల్వే స్టేషన్లో అక్కడ ఉంటే ఒక అమ్మాయి చక్కగా ఉంది. ఒక 10 రోజులైంది పెళ్ళయి. ఆ స్టేషన్లో పెద్దగా ఏడుస్తూ ఉంది పాపం. తెలుగు అమ్మాయి చెన్నైలో ఏడితే ఎవడు పట్టించుకోడు, కాదు కోతుల్లాగా చూస్తారు కానీ నీకేమి సహాయము చేయాలి. ఏడుస్తూ ఉంది. అందరూ వచ్చారు. ఏంది ఎవడికాడ? ఒక తెలుగు ఆయన వచ్చారు. ఆయన అడుగుతుండే, ఏంటమ్మా? అయ్యా మాది తూర్పుగోదావరి జిల్లా, అక్కడ 10 రోజులైంది పెళ్ళయి, నాకు జ్వరం వస్తూ ఉంది, మా ఆయన నేను కలిసి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటే నాకు ఎయిడ్స్ అని తేలింది, నా భర్త నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు, ఉదయం నుంచి రానే ఆరోగ్యం బాగలేకపోయేసరికి ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఉదయం నుండి బాధ అనుభవించింది, వేదన అనుభవించింది. తాను తాళిగట్టిన భర్త దగ్గరికి లేడు అసలు. వాళ్ళు కొంచెం డబ్బులు వేసి అమ్మాయికి ట్రైన్ ఎక్కించి పంపించేశారు. జాగ్రత్త, నీ అనుకున్న వాళ్ళు ఎవరు కొన్నిసార్లు నీ దగ్గరికి ఎప్పుడో తెలుసా? నువ్వు బాగలేనప్పుడు. బాగున్నప్పుడు అందరూ వస్తారు. అందుకని పెద్దోళ్ళు ఏమన్నారంటే, చేతిలో బెల్లం ఉంటేనే చెప్పాలి, ఈగలు వస్తాయి, అన్నీ వస్తాయి. బెల్లం అయిపోయిందనుకో, ఎవడు నీ దగ్గరికి. బెల్లం ఉందని అందరూ నా వాళ్ళని దేవుణ్ణి విడిచిపెట్టమాక. బెల్లం అయిపోయే పరిస్థితులు నీ జీవితంలో ఏదో ఒక రోజు వస్తాయి. పెళ్ళయింది 10 రోజులే చక్కగా ఉందమ్మాయి. కానీ ఆమెలో ఉన్న వ్యాధిని బట్టి భర్త ఏం చేశాడు? ఆమెని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆకాశము తెరవబడే ఆత్మీయ స్థితిలోకి మనమందరము వచ్చుదుముగాక. ఆమేన్. ఇంకా చూడండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవాలి. మొదటి రాజులు 3:4. ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఉండాను. 1000 దహన బలులు అర్పించాను. రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై 11వ వచనం, దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చారు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని అడిగితివి. చూసారా? అడిగినందున నీ మనవి నేను ఆలకిస్తున్నా. ఈయనెవరో తెలుసా? సొలొమోను అనే రాజు. ఈయన ఎలా ప్రార్థన చేస్తాడు? 8వ అధ్యాయము 38వ వచనం చదవాలి త్వరగా. ఈ జనులలో మందిరము తట్టు ఆయన ఏం చేసేవాడు తెలుసా? చెప్పాలి. చేతులు చాపేవా. ఒక రోజల్లా ధ్యానం చేసుకున్నాం. చేతులు ఎవరి తట్టు ఎత్తాలి? మీ ఆయన తట్ట కాదండి. ఎవరి తట్టు ఎత్తాలి? సొలొమోను అక్కడ చూస్తే మోకాళ్ళుని చేతులు దేవుని తట్టు
చాపుతా. ఎవరు సొలొమోను? రాజ్యాన్ని పరిపాలించే రాజు. రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏం చేశాడో చెప్పాలి. మోకాళ్ళుని చేతులు దేవుని తట్టెత్తా. నువ్వు రాజు అయితే ఆ పని చేస్తావా? గుడికే రావు, ఇది వాస్తవం కదా. రాజు అయితే అసలు మనోడు గుడి సగాల్సి రాడు. సొలొమోను రాజు ఏం చేశాడు? మోకాళ్ళుని చేతులు దేవుని తట్టు చాపాడు కదా. మరి నీ స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి ఆలోచించాలి. దేవుని ఎదుట మోకాళ్ళు ఉండడం నేర్చుకుంటే, ఒకవేళ ఈరోజు దేవుడిని మనం వినకపోవచ్చు, రేపు తప్పకుండా వినుగాక. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ప్రియులారా, ప్రార్థనలో మనము చేయవలసిన క్రమము చేస్తే దేవుడు తప్పకుండా నీకు ఇవ్వాల్సిన జవాబు ఇస్తాడు. చాలా మంది చేయి. నేను పోయిన వారం చెప్పాను కదా, బ్రాందీ షాపులో పనిచేసాడు ఒకడు తెలిసిన. వాడిని అడిగే, ఎట్లా ఉందిరా వ్యాపారం? వర్షాలు లేవు, పంటలు లేవు, జనాలందరూ బాధపడుతున్నారంటే, అయ్యా పోయిన నెల కంటే ఈ నెల ఇంకా మా ఆదాయము పెరిగిందంట. ఎందుకని? దేవుడు లేడు, భయం లేదు, భక్తి లేదు. పోయినసారి దాగోడి కంటే ఈసారి ఎక్కువ. వర్షం లేదని ఎవడు బాధపడుతున్నాడు? బాధపడితే నువ్వేం చేయాలి? దేవుని వద్దకు వచ్చి సాగిలపడి నీ చేతులు చెప్పాలి. ఆయన తట్టు చాపితే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఆయన అందరికీ న్యాయము చేసే న్యాయాధిపతి. మరి ఎందుకు క్రమము తప్పు? నువ్వు క్రమము తప్పావు గనుక ఋతువులు క్రమము తప్పాయి. వర్షము తొలకరి వర్షము లేదు, కడవరి వర్షము లేదు. ఎవడైనా విషయం అడుగుతున్నాడా? ప్రార్థన చెయ్యయ్యా. నాకు చెబుతున్నావు కానీ నువ్వు చేయడం లేదే. నన్ను అనుసరించమంటున్నావు కానీ నువ్వు అనుసరించటం లేదే. దేవుడు ఆకాశము నుండి, చదవండి 14వ కీర్తన, 14వ కీర్తన మొదటి, వివేకము కలిగి దేవుణ్ణి వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలందరినీ చూడు, ఎంత అన్యాయం, ఎవరు చెప్పరు? దేవుడు మన వైపు చూస్తా ఉన్నాడు, ఏం అనుమానం లేదు. అదే విషయాన్ని మళ్ళీ 53వ కీర్తనలో కూడా చెప్పాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకు వారు కలరేమని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15:3. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డోళ్ళని చూస్తున్నాయి. చెడ్డోళ్ళని ఎందుకు చూడాలయ్యా అనుకుంటున్నావా? వాడికి కూడా లెక్క ఉంది. ఆమేన్. వాడికి లెక్క ఉంది, మనకు కూడా చెప్పాలి లెక్క. అప్పుడు ఆ లెక్క చూసే దేవుడు తీర్పు దినాన లెక్కను చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలా? ఎవరు చూసినా చూడకపోయినా చెప్పాలి, దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఆయన చూసి జవాబు ఇవ్వాలంటే నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో సాగిలపడునుగాక. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 17:3. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. ఆమేన్. దేవుడు మాట్లాడాలంటే చెప్పాలి, అబ్రహాం ఏం చేశాడు? సాగిలపడ్డాడు. నువ్వేం చేస్తున్నావు? సాగిలపడడం. ఆమేన్. ఆమేన్. ఒక అధికారి ఎంఆర్ఓను కలవాలంటే నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. ఆయన దగ్గరికి పోతున్నావా? ఆయన నీ కాడికి రమ్మని చెబుతున్నావా? ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఒక మండలానికి అధికారి అయిన ఆయన్ను కలవాలంటే నువ్వు చెప్పాలి, ఆయన దగ్గరికి వెళుతున్నా. రూపమునిచ్చిన దేవుడు, ప్రాణమునిచ్చిన దేవుడు, అనుదిన ఆహారమునిచ్చిన దేవుడు, ఆయన నువ్వు కలవాలంటే ఆయన దగ్గరికి నీవు రావాలి. ఆమేన్. ఆమేన్. పనికి మాలిన తిరణాలు ఒకటి చేస్తే 2000 మంది వచ్చారంట. ఎంతమంది?
అలా 4 రోడ్ల కాడ. అర్థమైందా? ఇంత చక్కగా మందిరం కట్టి ఫ్యాన్లు వేసి ఇంత శుభ్రంగా చేసి జీవం కలిగిన మాటలు చెబుతుంటే మా ఆవిడను పంపిన, నేను ఇటు పోతున్నా. ఎందుకు పోవాలి? ఎవడెళ్ళమన్నాడు? దేవుడంటే భయం తగ్గిపోతా ఉంది, దేవుడంటే భక్తి తగ్గిపోతా ఉంది. వర్షం కురవదు, ఏమీ పడదండి. మనుష్యుడు దేవుని వైపు తిరిగితే ఆయన మనుష్యుని వైపు తిరుగునుగాక. ఆమేన్. సొలొమోను కూడా ప్రార్థన చేస్తే ఆకాశం ఏమైంది? తెరవబడి ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే భూమి కదిలించబడునుగాక. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను సృజించిన దేవుడు నీ వైపు తిరుగునుగాక. అట్టి ప్రార్థనా జీవితం మనందరము కలిగి ఉందుముగాక. ఆమేన్. 7వ తెరవబడవలసిన అంశము చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి. ప్రకటన గ్రంథం చదువు 4:1. తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. ఆమేన్. నీ కన్నులు తెరవబడితే, నీ చెవులు తెరవబడితే, నీ హృదయము తెరవబడితే, నీ మనస్సు తెరవబడితే, నీ నోరు తెరవబడితే పరలోకము నీ కోసం తెరవబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి ప్రియులరా. నీ శరీరములోని ప్రతి అవయవము దాని క్రమం ప్రకారము చేయగలిగితే దేవుడు నీకు పరలోకపు ద్వారము తెరుస్తాడు. ఆమేన్. పరలోకపు ద్వారము తెరవబడుతుంది. అప్పుడు నీవు ముఖాముఖిగా నీ దేవుణ్ణి చూస్తావు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చదవాలి 1 నుండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలములో నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధిలో బయలు వెళ్ళుట యోహాను గారు చూస్తున్నారు. ఆమె యోహాను గారు చూస్తే జీవజల నది కనపడుతుంది. ఆమె ఏం కనపడింది? జీవజల నది కనపడింది. ఆ నదిని చూసిన యోహాను గారు ఉప్పొంగిపోతున్నారు. గుర్తుపెట్టుకో, నదిని చూసిన యోహాను గారి జీవితం ధన్యమైపోయింది. పరలోకం తెరవబడింది. ప్రభు యొక్కయు దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్కయు ఆ నామములో అక్కడంతా జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. తర్వాత ఏం కనపడుతుంది? చదువమ్మా అక్కడి నుండి. అది నెల నెల ఫలించుచు 12 కాపులు కాయిచుడారు. ఆ వృక్షము యొక్కయు ఆకులు జనములకు స్వస్థత కలిగించుటకు ఉపయోగపడుతుంది. జీవవృక్షము యొక్క ఆకులు కూడా స్వస్థతనిచ్చేవిగా ఉన్నాయి. నెక్స్ట్, ఇక మీదట శాపగ్రస్తమైనదేది పరలోకములో ఉండదు. ఆ లోకాన్ని నువ్వు చూస్తా, ఆ లోకములోనికి నీవు వెళతా, ఆ లోకములో ప్రభుత్వం కూడా ఉంటా. అక్కడ రాయబడింది, ఇక మీదట సూర్యకాంతి అయినను దీపకాంతి అయినను అక్కడ ఉండనే. ఎందుకో తెలుసా? ప్రభువే జీవపు వెలుగై మన ఎడల ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో
విరజిమ్లెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, శరీరంలో మార్పు రాకపోతే, శరీరం అవయవాల్లో మార్పు రాకపోతే నీ మోకాళ్ళు మోకరించడానికి రానే రావు. అర్థమైందా? నీ శరీరం మార్చబడాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 17:1 చదవాలి. ఆ తర్వాత పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి ఎత్తైన ఒక కొండ మీద వారి ఎదుట రూపాంతరం పొందాడు. అనగా ఆయన శరీరములో ఉన్న ప్రతి అవయవం పరిశుద్ధమైనదైనా, ఆయన జన్మ పరిశుద్ధమైనదైనా, ఆయన పరిశుద్ధుడైనా సరే తన శరీరాన్ని రూపాంతరము చేసుకున్నాడు. అంటే ఆయన తల మొదలు అరికాలు వరకు పరిశుద్ధుడే. నీకు నాకు మాదిరి కొరకు ఆయన రూపాంతరము చెందాడు. మనందరము కూడా ప్రియులరా దేవునిలో రూపాంతరము చెందాలి. ఆమేన్. అప్పుడు నీవు దేవుని సన్నిధికి రాగానే సాగిలపడతావు. ఆమేన్. హైదరాబాదులో ఒకరోజు ఒక చర్చిలో నేను ఒక ఆరాధనకున్నా. శుక్రవారం అది ఏదో వారం మధ్యలో ఉంటే ఒక ఆయన కారు వేసుకొని వచ్చి చాలా దూరంలో ఆపి అటెండర్ను వాళ్ళందరిని అక్కడే పెట్టి నేరుగా నడుచుకుంటూ వచ్చి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. నన్ను పిలిచిన సేవకుడు చెబుతున్నాడయ్యా, ఆయన జిల్లా కలెక్టరు. ఎవరు? జిల్లా కలెక్టర్ కాదు, జిల్లా కలెక్టర్ కదా. ఏమయ్యాడు? దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడ్డాడు. జాగ్రత్త. దేవుడు ఎందుకు వినడండి? అతని ప్రార్థన వెంటనే దేవుడు నీ హోదా ప్రక్కన పెట్ట, నీకున్న ఐశ్వర్యాన్ని ప్రక్కన పెట్ట, నీకున్న అందాన్ని పక్కన పెట్ట, నీకున్న ఈ లోక సంబంధమైన స్థాయిని విడిచిపెట్టాలి. ప్రభువును మాత్రమే సేవిస్తూ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నీ శరీరాన్ని ఆయన ఎదుట నలుగగొట్టుకుందువుగాక. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సాగిలపడుతుంది. నీకు జవాబు తప్పక వస్తుంది. ప్రభు అలా రూపాంతరం చెందాడు కదా. ఆయన ప్రార్థన చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవాలి. 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. ఆయన శరీరధారయ్యున్న దినాలలో ఆగండి. ప్రభు ఎలా ఉన్నాడు మన మధ్య? శరీరం ఉంది ఆయనకి. మనలాగే చేతులున్నాయి, మనలాగే కాళ్ళున్నాయి, మనలాగే తల్లిదండ్రులు ఉన్నారు, మనలాగే అన్నదమ్ములున్నారు, మనలాగే ఆయన చక్కగా ఈ లోకములో శరీరధారిగా నివసించిన ప్రభు శరీరధారిగా ఏం చేశాడు? అక్కడ రాయబడింది, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను చేశాడు.
యేసయ్య అంటమ్మా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆమె ఆమె ఏమొచ్చాయి ఆయన కళ్ళకు? కన్నీళ్ళు వచ్చాయి. మనలాంటి పాపపు కళ్ళు కాదు, కానీ ఆయన కళ్ళకి ఏమొచ్చాయి? మరి నీకెన్ని రోజులకు వస్తున్నాయి? మేము చిన్నప్పుడు దొనకొండలో ఒక్క సినిమా హాల్ ఉండేది, అంటే ఇప్పుడు అది కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఆమె చాలా మంచిది కదా. ఒక్క సినిమా హాల్ ఉండేది, డొక్కు సినిమా హాలు. అందరం ఇట్లా ఛానళ్ళు పడి అడ్డంగా పోయాము ఏదన్నా ఎప్పుడన్నా ఒక సినిమా. కరుణామయుడు అనే సినిమా రిలీజ్ అయితే అందరం వెళ్ళాం. ఎందుకని? యేసయ్య సినిమా చూద్దామని వెళితే కరుణామయుడు సినిమా వేస్తున్నారు. అందరం కూర్చున్నాము, చూస్తున్నాము. అందరి కంట చెప్పాలి పన్నీరు కాదు, కన్నీళ్ళు వచ్చాయి కదా. సినిమా అయిపోయి అందరు కళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తుంటే ఒక ఆమె అంటుంది, అసలు నాకు కన్నీళ్ళే రాలేదురా. మరి ఏం చూసావు? యేసయ్య సిలువ చూస్తే నీకేమి రాలా? కన్నీళ్ళు రాలా? యేసయ్య బాధలు చూస్తే నీకు కన్నీళ్ళు? ఆయన జన్మ పరిశుద్ధమైందైనా, ఆయన పరిశుద్ధుడైనా, ఆయన కంట ఏమొచ్చాయి? కన్నీళ్ళు వచ్చాయి. మరి నీ కంట ఎందుకు రావట్లా? యేసు ప్రభు కన్నీళ్లు విడిచారు. ప్రియులరా, ఆయన కన్నీళ్లతోనూ మహా రోదనముతో గొప్ప ఏడ్పు. దినకరన్ అయ్య గారికి కంట్లో నొప్పి వచ్చిందంట. వస్తే హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళితే డాక్టర్ చెప్పాడంట, సార్ మీ కళ్ళలో తేమ ఆరిపోతుంది, కాబట్టి మీరు కన్నీరు కార్చి కళ్ళల్లో నీళ్ళు అయిపోయాయి, తేమ ఆరిపోయిందయ్యా. ఇంకా కొంచెం యాడ్చకుండా, కన్నీళ్లు కార్చకుండా నువ్వు కొంచెం ఉంటే నీ కళ్ళు బాగుంటాయని చెప్పాడంట. వెంటనే ఏం చెప్పాడు ఈయన? అయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను కన్నీళ్లు కార్చకుండా ఉండలేను. చపలు కొట్టి ప్రభువును మహింపరచు. నీకు ఎప్పుడైనా ప్రార్థనలో కన్నీరు రాలేదంటే నువ్వు నీ హృదయము మార్పు చెందల, నీ మనసు మార్పు చెందల, నీ హృదయము మార్పు. అందుకే నీ కన్నీళ్ళు రావట్లే. యేసయ్యకు కన్నీళ్ళు లేని ఒకడు దారి తప్పిపోతున్నాడు, ఒకడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. వీళ్ళందరూ మారు మనసు పొందితే బాగుండని ఆయన నీ కొరకు నా కొరకు కన్నీళ్ళు కారుస్తున్నాడు. మరి నీవు ఈ మధ్య మేము బెంగళూరులో ఒక ఆయన చనిపోతే వెళ్ళాం. ఆయనకి ఎవరు లేరు. వెళితే మేము అక్కడికి వెళ్ళగానే మంచం చుట్టూ కూర్చొని ఒక 10 మంది ఏడుస్తూ ఉన్నా. 10 మంది చాలా పెద్దగా ఏడుస్తారు, మామూలు ఏడుపుగా పెద్దగా ఏడుస్తూ ఉన్నా. మేము అనుకుని ఎవరు లేరన్నారు చెప్పాలి. అందరు ఏం చేస్తారు? ఏడుస్తున్నారు అని అనుకొని మేము ప్రార్థన చేసి ఆయన్ను పెట్టెలో పెట్టి సాగనంపిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఒక్కళ్ళు లేడు. ఇంటికి వచ్చేసరికి ఏందయ్యా ఇందాక చాలామంది వాళ్ళ అండి, మనిషికి 1000 రూపాయలు ఇస్తే 2 గంటలు ఏడుస్తారు, మనిషికి 1000 రూపాయలు ఇస్తే 2 గంటలు ఏడుస్తారు, 2000 ఇస్తే 4 గంటలు ఏడుతాడు. వాళ్ళయ్యా ఈయనకు చెందిన వాళ్ళు ఏడిపించే ఉద్యోగం ఉంది, ఏడిస్తే చాలు డబ్బులు వస్తాయి. చూసారా? అలాంటి ఏడుపు కాదండి ఏడుపు. యేసయ్య సన్నిధిలో నువ్వేం చేయాలో వాక్యం చెబుతుంది. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించునట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించు. ఆమేన్. మన హృదయము ప్రభు సన్నిధిలో రేయి మొదటి జామున కుమ్మరించబడాలి. అప్పుడు అక్కడ రాయబడింది, చదవాలి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను దేవుని తట్టు చాపాలి. ఆమేన్.
అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే నీ పిల్లలు క్షేమముతో ఉందురుగాక. ఆమేన్. నీ బిడ్డల యొక్క మార్గములలో క్షేమముండునుగాక. రేయి మొదటి చామున ఏ తల్లి లేచి ప్రార్థిస్తుందో వినాలి. ఏ తల్లి లేచి ప్రార్థిస్తుందో, ఏ తల్లి లేచి కన్నీరు కార్చుద్దో ఆ కుటుంబము సమృద్ధితో నింపబడునుగాక. ఏ తల్లి తండ్రి వేకువ జామున లేచి ప్రార్థించే అనుభవం ఉంటుందో ఆ బిడ్డలు అంతకంతకు వర్ధిల్లుదురుగాక. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరుతా. నీ నా కుటుంబాలలో ఈ క్రమముండునుగాక. కొంతమంది కూడా ఏడుస్తారు. దేనికి తెలుసా? వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, వీళ్ళకి అన్నీ వస్తున్నాయి, దేవుడు వాళ్ళకే చేస్తావులే అని ఏడుతాడు. వీడు ఏడిచేసి అట్టనే పోతా. నీకు నేను చెయ్యనని దేవుడు చెప్పలా. గమనించండి. నేను ఒకరోజు దర్శి దగ్గర బస్సు దగ్గర బస్ స్టాండ్ నిలబడి ఉంటే ఒక ఆయన వచ్చి, సార్ 10 రూపాయలు గట్టు లాటరీ తగిలితే సైకిల్ తగులుద్దన్నా. సరే 10 రూపాయలే కదా, వద్దులయ్యా నాకు సైకిల్ చాలా ఉన్నాయి వద్దంటే వాడు ఇలా కట్టమన్నాడు. కట్టాం. ఇంటికి వచ్చాము. ఒక 4 రోజులకు ఫోన్ చేసి నీకు సైకిల్ వచ్చింది సార్. నా పక్కనున్నోడు అంటుండో, అన్నీ నీకేనా? నేనేం చేశాను? నేను నీయాల కట్టాను, నాకు లాటరీ రాలా. నీలాగా 10 రూపాయలు కట్టి నాకు రాలేదయ్యా. దేవుడు ఏం దేవుడయ్యా, నీకే వస్తుంది. ఏకో జామున మోకరిల్ల అనుభవం నీకుందా? లేదు. వేకో జామున ప్రభు సన్నిధిలో సాగిలపడే కొరపుందా నీకు? ఎందుకు వస్తాయి? ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును నువ్వు హత్తుకుంటే ఆయన నిన్ను హత్తుకొనుగాక. నీవు హత్తుకొనడం చేతగాక, నీవు ప్రభువును హత్తుకొనడం చేతగాక, హత్తుకొని ఆశీర్వదించబడే వారిని చూసి అసూయ చెందితే నీకు ప్రయోజనము. గుర్తుపెట్టుకో. దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. మన కన్నులు ఏమవ్వాలి? తెరవబడాలి. ఆమేన్. యోబు గారు ఏమన్నాడు? 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31:1. నేను నా కన్నులతో, ఆ మాట ఎప్పుడు గుర్తొస్తా ఉంటాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని? కన్యకను నేను చూడనే. ఆమేన్. ఎంత మంచి నిబంధన. ఆ కన్నులు ధన్యమవుతాయి. 42వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం. యోబు గ్రంథం 42:5. వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త విన్నాను, అయితే నేను ఇప్పుడు కన్నులారా నిన్ను. ఆమేన్. కన్ను మార్చుకుంటే యేసయ్య కనబడతాడు. ఆమేన్. చాలా మంది కన్నులు మామూలుగా ఉండవు తెలుసా? కన్నులు మార్చబడాలి ప్రియుల. హృదయము తెరవబడాలి, మనస్సు తెరవబడాలి, నోరు తెరవబడాలి. అప్పుడు ఆకాశము తెరవబడద్ది, పరలోకపు తలుపు తెరవబడద్ది, అంతటా ఒక గ్రంథము కనపడది. చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి అందరూ యేసయ్య సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని. అప్పుడు గ్రంథాలు విప్పబడతా. తెలుసండి, జీవ గ్రంథము తెరవబడ, అందులో మన పేరు చెప్పాలి, ఉండాలి. ఆమేన్. జీవ గ్రంథములో మన పేరు. వాటర్ లిస్టులో పేరు లేదంటే నెల తిరుగుతాడు వీడు ఎంఆర్ వాపించుంటు. నా పేరు చేర్చు, నా పేరు ఏ మునిగిపోయిందో కదా. రేషన్ కార్డులో పేరు లేకపోతే చెప్పాలి, ఎన్ని రోజులు తిరుగుతారు? ఎన్ని రోజులైనా తిరుగుతారు, ఎక్కించిన దాకా తిరుగుతా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? జీవ గ్రంథములో మన పేరు ఉండాలి. అక్కడుంది, క్రింద రాయబడింది. ఆ గ్రంథములు చదవమ్మా. ఎవని పేరైనను
జీవ గ్రంథమందు రాయబడనట్టు కనబడని ఎడల వాడు ఎక్కడికి పోతాడు? రేషన్ కార్డు లేకపోతే నీకు అగ్నిగుండం లేదని లేదు అక్కడ. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే అగ్నిగుండం అని లేదు. జీవ గ్రంథములో పేరు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది తప్పించుకొనుటకు, ఆ గ్రంథములో నీ పేరు లిఖించబడుకొనుటకు నువ్వు ప్రభు సన్నిధిలో సాగిలపడుదువుగాక. అప్పుడు ప్రభు నీ పేరును జీవ గ్రంథములో ఉంచుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునితో దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య న్యాయపీఠము ఎదుట నిలవబడతాం. ఆమేన్. నీవు ప్రభు ఎదుట నిలవబడినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమనో తెలుసా? బలానమ్మకమైన మంచి దాసున. ఈ పిలుపు ఉంది, ఇంకో పిలుపు కూడా. ఏమనో తెలుసా? శపించబడిన వారలారా. ఏంటిదమ్మా? ఎక్కడుందాం మనము? ఏ పిలుపు పిలిపించుకుందాం? ఏదో ఒకట్లే అంటారా? చెప్పాలి. ఏ పిలుపు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఈ గుంపులో నీ ఉండాలంటే నీ మనస్సు తెరవబడాలమ్మా. నీ హృదయము తెరవబడాలి, నీ కన్నులు మార్చబడాలి, నీ యొక్క నోరు మార్చబడాలి, నీ చెవి తెరవబడాలి. నీ చెవి ఉపదేశాన్ని మాత్రమే వినాలి, ఉపదేశమును మాత్రమే వినాలి. చదువుకున్నాం, ఉపదేశము వినునట్లు మన చెవిని తెరవచేయువాడు. ఆ ప్రియ ప్రభు బిడ్డలముగా ఈ హృదయాన్ని, ఈ మనస్సును, ఈ తలంపులను, ఈ కన్నులను సమస్తము శుద్ధి చేసుకొని ప్రభువుకు ప్రియమైన బిడ్డగా జీవించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు